ఆర్టీసీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి స్పందన లేకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం సమర్పించామని, ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెబాట పడతామని థామస్ రెడ్డి హెచ్చరించారు. ప్రధాన సంఘాలు యూనియన్లలో జనాలున్న సంఘాలన్నీ ఒకే తాటి మీదకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా సమ్మెకి నోటీస్ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. 21 అంశాల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం, పరిష్కారం కావాలని చెప్పి. మీ ప్రధానంగా ఆర్టీసీని ఏదైతే ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాలని వెంటనే కూలంకుషంగా పరిష్కారం చేయాలని చెప్పి జేఏసీగా టీఎంఈగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వంలో విలీనం, ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా బకాయిలు ఇవ్వాలి, పిఆర్సీలు 2 చేయాలి, తర్వాత 2021 పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి మాట అది ప్రభుత్వం మర్చిపోకుండా చేయాలి. రెండోది, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు అనేది మేము ఆహ్వానిస్తున్నాం. పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకం కాదు, కానీ అది ఆర్టీసీ కొనాలి, ప్రభుత్వం వాటాధనం పెట్టి కొనియాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ పెట్టినాం. కానీ ఇవాళ ఆ బండ్లతోటి ప్రైవేట్ పరం అయిపోతుంది అనేది కూలంకుషంగా తెలిసిపోయింది. ఐర్ బస్సులకేమో కిలోమీటర్కి ఇంత అని డబ్బులు ఇస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకి ఇవాళ కిలోమీటర్కి డబ్బులు ఇస్తా ఉన్నాం. నిజంగానే ప్రైవేట్ పరం కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లు ఎందుకు ఎలక్ట్రిక్ బస్సుల మీద పనిచేయొద్దు? మెకానిక్లు ఎందుకు చేయొద్దు? వర్క్షాప్లు ఎందుకు చేయొద్దు? టెక్నీషియన్లు ఎందుకు చేయొద్దు? అంటే వీళ్ళందరూ కూడా ఎవరు లేకపోతే ఉద్యోగాలు పోతాయి, పోవు అని చెప్పడానికి ఇవాళ మరి మీడియా సమక్షంలో యాజమాన్యం మాతోటి రెడీ ఉందా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా.